ఏండోయ్ నేనండి మీకు కోనసీమ వంటలక్కనండి. ఉన్నంతకాలం ఉన్న ఊరిని మర్చిపోలేం, ఊళ్ళో పెట్టే ఊరగాయని మర్చిపోలేం. అలాంటిదేనండి ఈ ఉల్లిమాగాయ పచ్చడే. రండి చేసేచ్చు పక్కా కొలతలతో. ముందుగానండి మామిడికాయలని శుభ్రంగా కడుక్కునండి, తుడుచుకుని పై తొక్క తీసేసుకోండి. దీన్ని చిన్న చిన్న ముక్కల కిందండి నాట్లు పెట్టండి, చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి, ఉల్లిపాయ ముక్కల్లాగా. ఇదిగో చూడండి ఇలాగన్నమాట అండి. నేను రసాలు తీసుకున్నానండి, పుల్లగా ఉన్నాయి ఏమైనా పర్వాలేదండి. నాకండి ఇవి కొలతకి 2 కొంచాలు వచ్చిందండి. మీరు కావాలితే గిన్నెతో కూడా కొలుసుకోవచ్చండి. వీటిని బాగా ఎండబెట్టేసుకోవాలండి. మయమయాన్ని గండితో కలుపుకుంటూ సాయంత్రం వరకు ఎండలో పెట్టుకోవాలండి. ఇలాగా ఎండిన తర్వాత అండి ముద్ద చేసుకుంటే మనకి చేతికి ముద్ద అవ్వాలన్నమాట అండి ముక్కలో. ఇదండి కరెక్ట్ కొలత అనమాట. ఈ ఎండిపోయిన ముద్ద అంతా తీసండి ఓ పళ్ళులో వేసేసుకోండి. కారం అండి ఒక కొంచానికి తౌడు అనమాట అండి. తౌడు అంటే 1/2 కేజీ అనమాట అండి. 2 కొంచాలు అయింది కదా, అందుకని కేజీ కారం అండి. 1/4 కేజీ ఉప్పు అండి. ఎల్లుల్లిపాయ రేకలండి ఒలిసినవి. 1 చెంచా మెంతులు వేసుకుని 1 చెంచా పసుపు కూడా వేసుకుని మెంతిపిండి అండి. మెంతిపిండి ఒక సాల్ట్ అనమాట అంటే చిన్న గ్లాసుడు పోసేసి బాగా కలిపేసుకోండి. వీటిని ముందర మనం సిద్ధం చేసుకున్న మాగాయ ముక్కలు ఉన్నాయి కదండి, అందులో వేసేసుకునండి బాగా పిసుక్కోవాలన్నమాట అండి. చేతితోనే పిసకాలి. ఇది ఉప్పు కారం అన్నీ ముక్కలకు పడుతుంది అనమాట అండి. ఇలా పిసికిన తర్వాత అండి మయాన్ని గొయ్యి కింద చేసుకునండి. ఆ గొయ్యి మీద కొద్దిగా పచ్చడి వేసుకుని ఎల్లుల్లిపాయ రేకలు చితక్కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఓ మూకుడి పెట్టండి, అందులోని వేరుశనగ నూనెలు వేసండి. బాగా మరిగిన తర్వాత ఎల్లుల్లి రేకలు వేసి వేపేసండి. వేడి వేడి నూనె తెచ్చేసి పచ్చడి పైనుంచి పోసేసుకోండి. కావాలితే ఇందులో మెంతులు వేసుకోవచ్చండి. నేను మెంతిపిండి ముందర వేస్తాను కదా, అందుకని వేసుకోలేదండి. ఇది బాగా కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉల్లిమాగాయ రెడీ అయిపోయింది చూడండి. దీన్ని జాడీలోని కొంచెం నూనె పోసండి, ఈ పచ్చడిని అందులో వేసేయండి. దీన్నండి 3 రోజుల తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు సరిపోతే కొంచెం వేసుకోండి. కొలతలు కరెక్ట్గా వేసిన మూలనండి సరిపోతుందండి. ఇప్పుడండి వేడి వేడి అన్నం అండి కలిపండి. చిన్నప్పుడు మా అమ్మగారి ఇంటికాడండి ముద్దలు ఎప్పుడు పెడతారా అని చూసేవాళ్ళం అండి. చిన్ననాడు గుర్తులు ఎంతైనా మరుపురాని కదండి. సరే అండి, మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. మరి ఉంటాను.